హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. ఈరోజు అయితే దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అయితే ఇది 5వ రోజు కదండి. నేనైతే అమ్మవారికి అయితే పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. అలాగే అమ్మవారికి ఈరోజు సమర్పించే నైవేద్యాలను కూడా అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మార్నింగ్ లేచాను, ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, బయట అన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నాను. నైవేద్యాలు కూడా కొద్దిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిగతాయి కూడా కొన్ని ఉన్నాయి, ఏంటో చూపిస్తాను మీకు కూడా చూడండి. ఫస్ట్ అయితే పులిహోరకి రైస్ని అయితే ఉడికించేసి అయితే పక్కన పెట్టినాను. దీనికైతే పోపు వేసుకోవాలండి, పులిపది కలుపుకొని. అలాగే నేను క్షీరాన్నం కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. అలాగే వడపప్పు కడిగేసి శుభ్రంగా అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా పానకం చలివిడి అయితే తయారు చేయాలండి, అవి కూడా చేసుకుంటాను. పులిహోర పోపులోకి అయితే తీసుకున్నాను ఇవి. ముందుకైతే లెమన్ రైస్ కలుపుతున్నాను. పులిహోర అయితే కలపడం అయిపోయిందండి. ఇప్పుడైతే బెల్లం పానకం చలివిడి అయితే చేస్తాను. ముందుకైతే క్షీరాన్నం తయారు చేసుకున్నానండి. దాంట్లోకి అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి వేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడైతే బెల్లం పానకం తయారు చేస్తాను కదండి, అందులోకి అయితే బెల్లం తురుముకున్నాను. ఇందులో అయితే వాటర్లో అయితే కలుపుతున్నాను. వాటర్లో అయితే బెల్లం కలుపుకోవడం అయితే అయిందండి. ఇప్పుడైతే నేను మిరియాలు యాలకులను అయితే కొద్దిగా దంచుకుని అయితే ఇందులో కలుపుతున్నాను. బెల్లం పానకం కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకైతే చలిమిడి తయారు చేస్తాను. చలిమిడి తయారు చేస్తున్నాను కదండి, బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇందులో అయితే దంచిన బెల్లం అయితే కొంచెం వేసుకున్నానండి. చలివిడి అయితే చేయడం అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే అండి, నైవేద్యానికి పులిహోర, క్షీరాన్నం, వడపప్పు, పానకం, అలాగే చలిమిడి అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు అమ్మవారి అలంకరణ పేరైతే అండి శ్రీ మహాచండీదేవి అలంకరణలు అయితే అలంకరిస్తారు. అమ్మవారికి అయితే ఈరోజు పసుపు రంగు వస్త్రాలతో అయితే అలంకరిస్తారు. అందుకని అయితే నేను ఎల్లో కలర్ శారీని అయితే తీసుకున్నాను.
పసుపు లేదా బంగారు వర్ణం చీరలు అయితే తీసుకుంటారంట. నా దగ్గర అయితే గోల్డ్ కలర్ అయితే అవైలబుల్ లేదండి, అందుకే ఎల్లో కలర్ శారీని అయితే తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు నేను కట్టుకుని రెడీ అయ్యి మీకు ఈ శారీ ఎలా ఉందో చూపిస్తాను. అలాగే రెడీ అయిన తర్వాత అయితే పూజ అయితే ప్రారంభిస్తాను. శారీకి మ్యాచ్ అయితే అని చెప్పేసి అయితే నేను ఎల్లో కలర్ మధ్యలో అయితే రెడ్ బ్యాంగిల్ అయితే వేసానండి. శారీ అయితే కట్టేసుకున్నానండి. అలాగే బ్యాంగిల్స్ కూడా చూపించాను కదండి మ్యాచింగ్ అని చెప్పేసి. ఇప్పుడైతే జ్యువెలరీ కొద్దిగా లైట్గా వేసుకుంటాను. నేనైతే రెడీ అయిపోయానండి. జ్యువెలరీ అన్నాను కదండి, శారీలో గ్రీన్ కలర్ కూడా వచ్చింది కాబట్టి నేనైతే ఇలా గ్రీన్ పూసలతో ఉన్న లక్ష్మీదేవి లాకెట్ ఉన్నదైతే వేసుకున్నాను. అలాగే నల్లపూసలో తాళీ చైన్, హెయిర్ స్టైల్ కూడా లైట్గా తీసుకుని ఇలా పెట్టుకుని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను, క్లిప్ కాదు. అలాగే పాపిట్లో బొట్టు కూడా పెట్టేసుకున్నాను. ఇదేనండి నా ఫైనల్ లుక్. నేనైతే రెడీ అయిపోయాను కదండి. నైవేద్యానికి అయితే ప్రసాదాలన్నింటిలో అయితే ఒక్కొక్క బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ముందుగా పులిహోర, అలాగే చలిమిడి, అమ్మవారికి నైవేద్యాలను అయితే సమర్పించానండి. ఇప్పుడైతే ధూపం వేసుకుంటున్నాను. ఈ 5వ రోజు శ్రీ మహాచండీదేవి అవతారం ఒక ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారి రోజైతే శత్రు సంహారం, శత్రుపీడ నుంచి అయితే కాపాడతారంట. అమ్మవారి నైవేద్యాలను అయితే సమర్పించానని చెప్పాను కదండి, అన్నీ కూడా అమ్మవారు స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని అయితే సదా ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు మిగిలిన వారందరూ కూడా సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను.